జాతీయ బీసీసీఎల్ నాయకుడు కుమారస్వామి గారు అదేవిధంగా మిగతా బీసీ సంఘాల వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కుల సర్వేకు సంబంధించి ఇంకా చేసుకొని కుటుంబాల వాళ్ళందరూ కూడా విధిగా చేసుకొని తెలంగాణ జనాభా లెక్కల్లో మీ పేర్లు ఉంచుకునే విధంగా మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. 28వ తారీఖు వరకు చివరి తేదీ, ప్రభుత్వం 12 రోజుల అవకాశం ఇచ్చింది. నేను బీసీ సంఘాలందరినీ కూడా కోరుతా ఉన్నా, మేధావులను కోరుతా ఉన్నా. ఈ తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈరోజు ఈ కుల సర్వే ప్రక్రియ చేపట్టే సందర్భంలో కొంత కుల సర్వేలో పాల్గొనని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కుల సర్వేను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అఫిడవిట్ చేసిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో బీసీ సంఘాల నాయకులుగా, బీసీ మేధావులుగా అందరి బాధ్యత జనములు అందరూ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనేలా అన్ని రకాల కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరిచే విధంగా చూడాలని కోరుతూ అందరికీ మరి కుమారస్వామికి మిగతా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.